నేను పండించిన గోంగూర ఈరోజు అందరికీ ఫ్రీగా పనిచేసిన, ఇది న్యాచురల్ ఫార్మింగ్తో పండించిందని చెప్పి దానికి వీడు హెల్ప్ చేసిండు. స్ప్రే చేయకుండా ఇవాళ ఫస్ట్ వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార సంబంధించిన ఉత్పత్తులే వాడండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. కెమికల్ వ్యవసాయం చేయాలండి, ప్రకృతి వ్యవసాయం చేయండి, అందరూ బాగుపడతారు, ఆరోగ్యంగా ఉంటారు. అంతే. రసాయనాలు వాడొద్దు, కెమికల్ ఫుడ్ తినకండి, న్యాచురల్ ఫుడ్ తినండి. దయచేసి అందరూ నేచురల్ ఫార్మింగ్ను ఫాలో కండి, పెస్టిసైడ్స్ వాడడం మానండి, దానివల్ల ఆరోగ్యానికి హానికరం. ఓకే, ఇది చాలా మేలు బ్రో. ఇది ఏమి కెమికల్ లేకుండా బాగా న్యాచురల్గా వాడి పద్ధతిలో చేసి ఇస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయం ఎంచుకోండి, ఆరోగ్యం ఉందండి. జన్మ రొట్టె ఆయుర్వేదం. చపాతి అంత పాసిబిలిటీ కదా. ఇప్పుడు చపాతీ గురించి కాదు కానీ కెమికల్ ఫెర్టిలైజర్ కొట్టి రైతులు అంతా పాడు చేస్తున్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తాము మనం? నాకంటే నాకు చపాతి తినొద్దు, నువ్వు రొట్టె తిను అన్నావు. అవును, మన రైతులకు ఏం చెప్తావు? అడుగుతానా, చూపిస్తారా? మరి ఏం చెప్తావు రైతులకు? నువ్వు ఏం చెప్తా? పులాగా వేసుకుంటారు, సేద్యం చేసుకోలేక. చేద్దాం చేద్దని చెప్తావా? అడుగురా, చూపిస్తా. సేద్యం చేయొద్దని చెప్తావు అయితే? సేద్యం చెయ్యాలని చెప్పలే, చెప్పు పోనీ ఏదైనా. దానికి కూడా ఒకటి ఉంది తెలుసా, ప్రకృతి వ్యవసాయం అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు నువ్వు ఎట్లా జొన్న రొట్టె తిను చపాతి తినద్దు అన్నావు, నేను అనలేదే. అన్నాడు కదా, చెప్పిండు కదా. నన్ను అడుగు ఎట్లా అన్నారు అట్లనే ఫార్మర్స్ కూడా కెమికల్ వ్యవసాయం చేయొద్దు, ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పు. ఒకటి పండించే ప్రతి ఫుడ్ కానీ, ప్రతి ఐటెం కానీ, ప్రతి పంట కానీ ప్రకృతి ఉండాలా, ప్రకృతితో పండియాలి. కరెక్టేనా? ప్రకృతి నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నందుకు ఆడ గోంగూర కట్టు ఉంది, దాబా చెప్తా నీకు ఫ్రీ. గోంగూర కట్టినా నిజంగా ఇస్తాను నా ఫ్రీగా. ఇది నేను పండించిన పంట అన్న, ఇది నేను పండించిన పంట, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంట. ఇప్పుడు సుమారుగా 100 కట్టలు మేము ఫ్రీగా ఇచ్చేచ్చినాము. 100 కట్టలు మేము ఫ్రీగా ఇచ్చేసినాము. ఇది కూడా ఇంకా ఒకటి ఉన్నది అట్లనే పెట్టినాము. సో నీకని రాసి పెట్టింది అది. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య.